మకర రాశి వారు ఈ వారం తమకు ప్రతికూలంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆశించిన ప్రగతి అనేది చక్కగా స్వీకరిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో అకారణంగా కొన్ని రకాల విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. బంధువర్గ వ్యవహారిక విషయాల్లో జోక్యం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒత్తిడితో కూడుకున్న సమస్యలుంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో మీ యొక్క ఆలోచనలు అమలు పరిచేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అంశాలు కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. పాత విషయాలను కొన్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. స్నేహితులతో బంధువులతో వ్యవహారికపరమైనటువంటి చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఈ వారం ఆశించిన శుభ ఫలితాలను పొందుతుంటారు. ఉద్యోగ విషయాల్లో అధికారులకు మీకు మీ మధ్యన ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆధిపత్య ధోరణి తగ్గిపోతూ ఉంటుంది. కలిసిమెలిసి పని చేయగలుగుతారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా వేగవంతం చేయవలసిన అవకాశాలు అవసరాలు ఉండబోతున్నాయి. వారం మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోయినట్లయితే ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. వివిధ రూపాల్లో అప్పుల భారాలు తగ్గించుకుంటూ ఉండాలి. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. కష్టపడి సంపాదించినటువంటి ధనం కొంతమేరకు దాన ధర్మాలకు ఖర్చు చేసే ప్రయత్నాలు కూడా ఉంటుంటాయి. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం, సంపెంగ పుష్పాలతో అమ్మవారిని అర్చించటం మంచిది. వీలైతే కనుక అన్నదానం చేయటం, పేదవారిని ఆదుకునే ప్రయత్నం చేయటం మంచిది.